అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇదైతే దీపావళి రోజు తీసిన వీడియో అనమాట. అయితే లాంగ్ వీడియో అయితే ట్రై చేద్దామని చెప్పేసి లాంగ్ వీడియో అయితే ట్రై చేశాను. ఇంకా ఇదైతే వస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇంకా ఏంటంటే రాగి దోశ అయితే వేశాను. పల్లి చట్నీ చేశాను దాంట్లోకి. ఇక్కడ దీపం అయితే మా బావని పెట్టమన్నాను. అసలు ఎప్పుడు పెట్టడు దీపము. చాలా సార్లు అడిగాను, అస్సలు పెట్టడనమాట. ఆయనకి ఇంకా నచ్చదు అట్లా. ఇష్టం ఉండదన్నట్టు. ఇంకా అలా అని చెప్పి ఇంక ఇబ్బంది పెట్టకుండా పెట్టేస్తూ ఉంటాను నేనే. ఇంకా ఇంట్లో అందరికంటే ఇంటి యజమానులు పెడితేనే మంచిదంటారు కదా! అదే మగవాళ్ళు పెట్టిన దీపం ఇంట్లో అందరు పెట్టినట్టే అంట. అది నేను ఒక వీడియోలో చూసి అయితే విన్నాను పంతుల దగ్గర. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఒక్క మగవాళ్ళు దీపం ముట్టిస్తే మనందరం ముట్టించినట్టే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళతో పెట్టిస్తే ఇంకా చాలా మంచిది. కాకపోతే వాళ్ళిక పెట్టరు. వాళ్ళకి ఓపిక ఉండదన్నట్టు. ఇక అలా అని చెప్పి ఇంకా నాకు హెల్త్ బాలేదని చెప్పాను కదా! ఇంక కొంచెం అయితే సెట్ అయింది ఇప్పుడు. ఇంకా సెట్ అయింది. ఇక అనేలోపు అయితే ఇంకొకటైతే వచ్చింది. అది కూడా చెప్తాను. ఇక వీడియో అయితే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే ఇంకా పిల్లల్ని తీసుకొని బావ అయితే కూరగాయలు దేనికైతే వెళ్ళిండు. దీపావళి రోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారు, అంటే ఒక్క పొద్దు ఎంతమంది ఉంటారు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మాకైతే నోములు ఉండే అంట, దీపావళి నోములు. ఇంకా అప్పుడు మా అత్త వాళ్ళు నోమలేదంట. ఇంకా మా అత్త వాళ్ళు ముసలమ్మ వాళ్ళైతే నోముకున్నారంట అప్పుడు. ఇంకా వాళ్ళ నోముకే లాస్ట్ అయిపోయిందనమాట. ఇంకా మా అత్తమ్మ కూడా నోమలేదన్నట్టు. ఇంకా అలా అని చెప్పి మాకు కూడా వద్దు అని చెప్పేసి అయితే దీపావళికి ఒక్క పొద్దుండి లాస్ట్కి కొబ్బరికాయ కొట్టేసి అయితే ఒక్క పొద్దు ఇడుస్తామన్నట్టు. ఇంకా అంతే అన్నట్టు. ఇంకా అలా అని చెప్పి అయితే ఈసారి బావని కూడా ఒక్క పొద్దు ఉండమన్నా. ఇంకా సరే ఉంటా అని చెప్పేసి అయితే చెప్పిండు. ఇక్కడైతే ఆంటీ అయితే ముగ్గులు వేయమ్మా అని తర్వాత ముగ్గులు అయితే వేసి ఇచ్చాను సింపుల్గా. ఆంటీ అయితే కలర్స్ నింపుతుంది ఇక్కడ. ఇంక ఇద్దరం కలిసి షేర్ చేసుకొని కలర్స్ నింపేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చి అయితే ఇక్కడైతే వెజ్ బిర్యానీ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బావ అయితే మా అల్లుని కూడా తీసుకొని వచ్చాడు మార్నింగే. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటారు ఇప్పుడు. ఇక పిల్లల కోసం ఆఫ్టర్నూన్ ఇంకా మా అల్లుడు వచ్చాడని చెప్పేసి ఇంకా రైస్ కూడా పెట్టాను. వాళ్ళకైతే ఇంకా ఆంటీ సాంబార్ పోసి ఇచ్చాక వాళ్ళు తిన్నారనమాట. ఇంకా స్వీట్స్ అవన్నీ చాలానే ఉండే. ఇక అట్లా అని చెప్పి అవి తినుకుంటూ ఉండిపోయారు. ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే వీళ్ళకి ఇక ఇదైతే చేసి ఇచ్చాను. బిర్యానీ చేసి దీపాలు పెట్టాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దీపాలు పెట్టిన తర్వాత ఇంకా మేము ఒక్క పొద్దు అనేది అయితే ఇడిచామన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ ఇంకా ప్రిపేర్ చేసి తర్వాత ఒక్క పొద్దుకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీపాలు పెట్టేసి ఒక పొద్దు ఇడిచామన్నట్టు. ఎందుకంటే దీపాలు పెట్టకుండా తినొద్దు కదా, అందుకని చెప్పేసి అయితే దీపాలు పెట్టేసి ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయింది. మా అల్లుడికి అయితే స్మెల్ బాగా వస్తుంది అని అయితే చెప్తుండు. దసరాకి అండ్ సద్దులకి అయితే మా కోడలు వచ్చింది కదా, ఇప్పుడైతే అల్లుడు వచ్చిండు అనమాట. ఇక్కడైతే ఇంక అందరం వేసుకొని అయితే మేము తిన్న తర్వాత ఇంకా పిల్లలు అయితే తింటున్నాము. అందరం కలిసి మేము ఒక బుక్క పెట్టేసుకొని ఒక పొద్దు ఇడవడం అంటారు. ఒక బుక్క ఫస్ట్ అయితే మేము పెట్టుకోవాలి నోట్లో. పెట్టేసిన తర్వాత వీళ్ళు తిన్నారు ఇప్పుడు. నెక్స్ట్ చెప్తా అని చెప్పాను కదా, నాకైతే 3 days నుంచి మళ్ళీ చాలా ఫీవర్ వస్తుంది. అసలు ఫీవర్ తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాను, ఇంజెక్షన్స్ చేశారు అండ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇలాగ దురదగా అనిపిస్తుంది నాకు బాడీలో కొంచెం ఇక్కడ మెడల్ దగ్గర. అసలు దీపావళి రోజు బాగానే ఉన్నాను. దీపావళి తెల్లారి ఇంకా స్టార్ట్ అయిందనమాట ఫుల్ బాడీ పెయిన్స్తోని. చాలా బాడీ పెయిన్స్ అండ్ కాళ్ళు చేతులు అయితే ఫుల్ లాగడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా అసలు నిద్ర కూడా పట్టట్లేదు. నైట్ అంతా మెలుకుతూనే ఉన్నాను. అలా అని చెప్పి నెక్స్ట్ డే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఫుల్ హెడ్ అయితే మొత్తం బరువుగా ఉండే, తల అంతా బరువుగా ఇలాగ అనిపించింది. ఇంకా హాస్పిటల్ వెళ్ళి అయితే చూపించుకొని వచ్చాను. మందులు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకా టెస్ట్లకు అయితే వెళ్ళాలి మళ్ళీ అయితే. అలానే ఇదన్నమాట. ఇక్కడైతే ఇంకా ఆంటీ వాళ్ళు పైన చేశారు అది ఇంతకుముందు ఫ్లవర్స్తో. ఇక అది కూడా నేను కొంచెం క్లిక్ చేసుకున్నాను, వీడియో తీసుకొని అయితే వచ్చాను కిందకి. ఆంటీ వాళ్ళది అయితే మాది కింద అనమాట, మేము కింద ఉంటాము. ఇక్కడైతే చిన్నగా లైట్స్ పెట్టి దీపాలు అయితే పెట్టేసిన. అటు గల్లీలో కూడా పెట్టేసిన అన్నట్టు దీపాలు. ఇక్కడైతే ఇంకా బాంబులు అయితే కాల్స్తున్నారు. బాబా అయితే 1000 రూపీస్ బాంబ్స్ అయితే తీసుకొచ్చిండు, 1000 రూపాయలవి ఇంకా తెచ్చాడు. కాకపోతే క్రాకర్స్ అయితే మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది, అస్సలు రావట్లేదు సరిగ్గా. ఇంకా నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఇంకా ఓపిక లేకుండే. ఇక ఉన్న
బాంబులన్నీ మా అల్లుడే పేల్చిండు అనమాట. ఆయననే అసలు భయం కూడా లేదు ఆయనకి. ఆంటీ వాళ్ళు కూడా బాంబులు ఇచ్చారు. ఇక వాళ్ళతో పాటు పెద్ద పెద్ద బాంబులు సుత్తిల బాంబు అలాంటివి అయితే అవి కూడా పేల్చిండు అనమాట. ఇంకా పేల్చేసి ఇంకా ఆయనే ఇంకా బాంబులు కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకా మా పాప అయితే పేలవట్లేదు, అట్టిగా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఆయనకైతే ఇచ్చేసినాం అన్నట్టు. బాంబులు పేల్చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా బావ అయితే ఇంకా దింపేసి వచ్చాడు హాస్టల్ దగ్గర. ఇదన్నమాట. ఇక్కడైతే ఇంకా స్వీట్ అంటూ అయితే ఏం చేయలేదు. ఇంకా ఇంట్లో ఉన్న స్వీట్సే బావకి ఎవరు ఇచ్చారంట తీసుకొచ్చాడు. అండ్ వీడియో సబ్స్క్రైబ్